హాయ్ అండి, అందరికీ నమస్కారము. మేమైతే ఈరోజు కుమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి కుమరవెల్లికి రావడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఆ కమాన్ ఉంది కదా, మెయిన్ ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్ అయితే మనం ప్రతిసారి అయితే మనం ఆ రోడ్డు నుండి ముందుకు వచ్చి అక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుండి మెట్ల ద్వారా అండ్ లేదు అంటే డైరెక్ట్ ఎంట్రన్స్లో మెట్లు కూడా ఉంటాయి. దాని ద్వారా మనం ఆ రాయి చెట్టు దగ్గరికి వెళ్ళే కమాన్ అండి అదైతే. ఇక్కడ ఏంటి అంటే మనకు కుమరవెల్లి అంటే ఓన్లీ మల్లన్న స్వామి ఒక్కరే మనం దైవంగా పూజిస్తాము. కాకపోతే ఇంకొక విషయం ఏంటి అంటే మల్లన్న స్వామి టెంపుల్ పక్కకి ఆనుకొని మీరు చూస్తున్నారు కదా, మన మల్లన్న స్వామిని విగ్రహం లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకునే టైంలో పైన కొండ కనపడుతుంది కదా, ఆ కొండేనండి ఈ కొండ. మనం పైకి వెళ్ళి ఆ దర్శనం చెల్లిన తర్వాత దీని పక్కకే మల్లన్న స్వామి తోబుట్టు అయిన ఎల్లమ్మ తల్లి కూడా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కూడా ఇక్కడ విగ్రహం ఉన్నది. యాక్చువల్గా ఏంటంటే మనకి ఎవరికి తెలియదు అసలు ఎల్లమ్మ టెంపుల్ ఉంది అనేది కుమరవెల్లి ఎవరికి కూడా తెలియదు. మేము కూడా చూడంగా పక్కన ఎవరో చెప్తే ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంది అని అంటే అనుకోకుండా మేము వచ్చినాము. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మాత్రం కుమరవెల్లి ప్రాంతం మొత్తం కనబడుతుంది. అక్కడ టెంపుల్, దాని పక్కనే చెరువు, ఇక్కడ పక్కనే చూడండి మీరు, ఇది ఎల్లమ్మ టెంపుల్ అండి. ఎల్లమ్మ టెంపుల్ వైట్ ఉంది కదా, ఆ పక్కన విగ్రహం ఉంటుంది ఎల్లమ్మ తల్లి. మీరు ఖచ్చితంగా ఎల్లమ్మ తల్లిని అయితే దర్శించుకోవాలి. ఎందుకనంటే మీరు ఒకసారి చూస్తే అసలు ఎల్లమ్మ తల్లి ఇక్కడ ఉందా లేదా, అసలు ఎంత బాగుంటుంది. ఆ దర్శించుకున్న తర్వాత ఆ అమ్మవారి దయ కృప అన్నీ మనకు కలగాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఒక్కసారి వచ్చి మీరు ఖచ్చితంగా ఎల్లమ్మ తల్లిని కూడా మీరు మల్లన్నతో మీకు మొక్కులు అప్పచెప్పి పట్నం వేసిన తర్వాత కూడా ఎల్లమ్మ తల్లికి కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. దానికి వచ్చే దారి ఏంటి అని అంటే అక్కడ ఆ మెయిన్ కమాన్ నుండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మెయిన్ హైవే వస్తుంది. అటు రైట్ వెళ్తా అంటే హైదరాబాద్ వస్తుంది, ఇటు వెళ్తా అంటే సిద్దిపేట రోడ్ వస్తుంది. ఆ సిద్దిపేట రోడ్ నుండి కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో ఇంకొకటి మెయిన్ హైవే ఉంటుందండి. ఆ మెయిన్ హైవే నుండి కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ లెఫ్ట్ తిరగాలి. లెఫ్ట్ తిరిగిన తర్వాత సీసీ రోడ్ వస్తుంది. సీసీ రోడ్ నుండి పైకి కరెక్ట్ చక్కగా ఎంట్రన్స్లో డైరెక్ట్ పైకి గుట్టపైకి వస్తుంది. మీకు అక్కడ కనబడుతుంది కదా, ఇంకొకటి అక్కడ గవర్నమెంట్ ఆఫీస్ కూడా వస్తుందండి. ఇంకా కంప్లీట్ కాలేదు, అది కూడా కంప్లీట్ అవుతుంది. కరెక్ట్ దానికి ఎదురుగానే మీకు ఆపోజిట్లోనే రోడ్ ఉంటుంది. ఆ సీసీ రోడ్ నుండి పైకి వస్తే ఇక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకు అనంటే మనం చిన్నప్పటి నుండి కూడా చూస్తుంది ఏంటంటే కుమరవెల్లి అంటే ఓన్లీ మల్లన్న స్వామి అనుకుంటాం. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఉంది అనేది కూడా చాలా గొప్ప విషయమే. ఖచ్చితంగా ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా విజిట్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ.